హాయ్ ఫ్రెండ్స్. సో మన జీడీఎస్ ఇండెఫినెట్ స్ట్రైక్పై తెలంగాణ సర్కిల్లో జరుగుతున్నటువంటి టర్మినేషన్ ఆర్డర్స్పై స్పందిస్తూ మన వాసిరెడ్డి శివాజీ గారు ఈరోజు డైరెక్టరేట్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ సెక్రటరీ గారు పార్లమెంటు సమావేశాల్లో ఉండడం వల్ల డీడీజీ గారిని కలిసి ఈ విషయమై అక్కడ ప్రస్తావించారు ఫ్రెండ్స్. అదేవిధంగా డీడీజీ గారి ద్వారా తెలంగాణ సర్కిల్ ఆఫీస్ డిపిఎస్తో కూడా మాట్లాడించినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మాట్లాడి శనివారం రోజున డ్యూటీలో జాయిన్ కాకపోతే నోటీసులు ఇమ్మని వారుగా చెప్పడం జరిగింది. వారు చేరిపోతే కూడా ఎందుకు టర్మినేషన్ ఆర్డర్స్ ఇస్తున్నారని విచారించినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో దానికి తగినట్టుగా వారికి ఓరల్గా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. వెంటనే విత్డ్రా చేసుకోండి, అది కరెక్ట్ కాదు అని. సో ఆ తర్వాత మన యూనియన్ నాయకులను కూడా అక్కడ ఈరోజు మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వారితో మీటింగ్ని కండక్ట్ చేయమని చెప్పి మన వాసిరెడ్డి శివాజీ గారు తెలంగాణ డిపిఎస్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా ప్రస్తుతం తెలంగాణ సర్కిల్లో డిపిఎస్ గారితో మన యూనియన్ నాయకులు మీటింగ్లో ఉన్నారు ఫ్రెండ్స్. సో వారు బయట వస్తే మనకి విషయాలన్నీ కూడా తెలుస్తాయి ఫ్రెండ్స్. అయితే మొత్తం మీద అయితే పాజిటివ్గానే ఉన్నారు ఫ్రెండ్స్. జీడీఎస్లో జాయిన్ అయిపోయినా కూడా టర్మినేషన్ చేయాల్సినంత అవసరం లేదు అని డైరెక్టరేట్ అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి మన తెలంగాణ సర్కిల్లో ఎవరికైతే టర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చారో వారందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే మన యూనియన్ నాయకులందరూ కూడా చేస్తున్నారు. సో దీనిపై పూర్తి వివరాలు అతి త్వరలోనే, సో అక్కడ తెలంగాణ సర్కిల్లో మీటింగ్ అయిన వెంటనే మనకి పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి టర్మినేషన్ అయినటువంటి గ్రామీణ డాక్ సేవకులు ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదని శ్రీ వాసిరెడ్డి శివాజీ గారు అందరికీ తెలియజేయమని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.